Hi guys and welcome back to my channel. Southern Signal Circle. నాకు ఈ ఈవెంట్ యాడికి పోతున్నాం అనేది తెలియదు. అది టూ వీలర్ది అంటే స్పోర్ట్స్ బైక్ అండ్ కార్ మాడిఫై చేసింటారు కదా, దాన్ని ఒక అంటే షో ఆఫ్ ఈవెంట్ జరుగుతుంది. అక్కడేమి మనం డ్రైవ్ వాళ్ళు ఏం చేయరు, తెచ్చి షోకి పెడతారు, కొంచెము రేవ్ చేసి చూపిస్తారు ఎగ్జాస్ట్ సిస్టమ్స్ అన్నీ మాడిఫై చేసిన ట్యూన్ చేసిన కార్స్ అన్నీ తెచ్చి పెట్టింటారు. సార్ పోయి చూద్దాం, ఎలాగో వీకెండ్ కదా మనకి టైంపాస్ కావడం లేదు. అలాగే మన వ్యూవర్స్ కూడా చాలామంది మోటో వ్లాగింగ్ అడుగుతూ ఉంటారు, వాళ్ళ కోసమన్నా పెట్టాలి. మీ అన్న వదులుతుంది ఇంకో వెళ్ళిపోతాడు మీ అన్న. ఎక్స్ప్రెస్ అది ముందర ఉన్నాడు, మాకు మ్యాప్ దారి తెలీదు, మ్యాప్ వేసుకొని వెళ్ళిపోతాడు చూడు. వెళ్ళిపోతే ఉన్నా ఈ బండిలో 3వ గేర్కి కొట్టేచ్చు కాబట్టి కొట్టేదా దూరిపోతాడు చూడు, దూరిపోతాడు. మాకు ఏడన్నా ఇట్లా ఖాళీ రోడ్డు పెంచితే దొరుకుతుంది. మాకు మ్యాప్ తెలియాలి కదా, వాడు మ్యాప్ పెట్టినాడు. ఇప్పుడు పక్కన పోతాను, వాడు ఇండికేటర్ వేసేది కూడా మనకు తెలియదు. వీళ్ళు ఎలా ఉందంటే వాడిని మేము పోలీసు వాడి దొంగ పట్టుకున్నట్టు ఉంది. బాగా సెట్ అయింది బండి వాడికి. ఏది జీటీనా? అసలు వెనకాల టైర్లో గాలే లేదు, 22 ఉన్నింట. పెట్రోల్ పట్టించేటప్పుడు గాలి చెక్ చేయమంటే గాలే లేదు సార్ అన్నాడు. స్ట్రీట్స్ ఆఫ్ బెంగళూరు. ఏం గాలి ఆడే పట్టించేసి ఇప్పుడు అందుకే హైట్ కనపడుతుంది బండి. నిన్న వర్షం పడింది కదా, బండి నడుపుతా అంటే జారుతా అండి టైర్ వెనకాలది. ఏం రన్ చేసేస్తే అసలు ప్రెజరే లేదు, ఎయిర్ ప్రెజర్. ముందది 25 వచ్చింది, అంటే చాలా రోజులు అయింది లేదు పట్టించి. మళ్ళీ ముందరది 34, వెనకాలది 38 పట్టించి. కొత్త టైర్లే కదా, కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ప్రెజర్. ఎలాగో ట్యూబ్ టైర్స్. నేను ఈ సిగ్నల్ కాడ పొద్దున్న వచ్చినాను, ఒక దగ్గర 15 మినిట్స్ వెయిట్ చేశాను. మీ గురించే చెప్తాను. జీరింగ్ లాగా దూరుకొని వెళ్ళిపోతున్నాడు. రైట్ అవ్వాల్సింది, అప్పుడే స్ట్రైట్ చూపించింది, అది రైటే పా. అది ఒక కార్ వెళ్ళింది బాడ్జిల్లా 2.0 అని. ఇది అకార్డ్ కదా, అకార్డ్ అది చూడాల అంతే. ఓకే, ఆడ పోలీసులు ఉన్నారు. నువ్వు హెల్మెట్ వేసుకున్నావా? మన బండి 2 బండ్లకి ఏం కాదు. ఏం కాదని కాదు, పట్టుకుంటే కట్టాల్సిందే. నువ్వు పట్టుకోలే కదా పోలీసులు. ఎంతైనా భయపడాలా పోలీసులకి. నేషనల్ కాలేజ్ అడిగినాడు మీ అన్న చూడు, వాడు గుర్రని దూరుకొని పోతున్నాడు. సెంటర్ ఇదే ప్రొడక్షన్. ఇది టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఇది అంటే సమ్మర్ టైంలో వచ్చి ఇలా చిల్ అయ్యేవాడు టిప్పు సుల్తాను. దానికి అందుకు అంటే ఇది కొంచెం కూల్ ప్లేస్ కదా బెంగళూరు అనేది, సమ్మర్లో కూడా కొంచెం మంచి క్లైమేట్ ఉంటుంది. అందుకు ఇదే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ముందర ఫోర్ట్ కూడా ఉంది, బెంగళూరు ఫోర్ట్. వాడు అట్లా వెళ్ళిపోయినాడు. అట్లయితే అది
స్ట్రేట్ కూడా పోవచ్చు. లెఫ్ట్ తీసుకో. 7 minutes మనము గూగుల్ మ్యాప్ వచ్చేసినప్పటి నుంచి ఎత్తిపోయింది మనము. మెమొరీ పవర్ అంతా ఏం రోడ్స్ అనేది గుర్తు ఉన్నాం లేదు, కంప్లీట్లీ గూగుల్ మ్యాప్ మీద డిపెండ్ అవుతాం. ఇదే సమ్మర్ ప్యాలెస్. కాలేజ్ సమ్మర్ ప్యాలెస్ టిప్పు సుల్తాన్. ప్యాలెస్. ఇదేది బైక్ జాంటీస్ కాదా? బికాటి మాన్స్టర్. ఒరిజినల్ సైలెన్సర్ ఏంటది? స్టాప్. ఈ వరకు వెళ్ళిపోతే అది ఒకటే రూట్ క్యాన్సిల్ పోతే. అంటే మనం ఒక చిక్పేట్ ట్రాఫిక్లో ఇరుకపోయాం. మార్కెట్ ఇది అంతా గ్రోసరీస్ మార్కెట్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇలాగే ఉంటుంది ఇక్కడ, వీళ్ళకి చెప్పాలి కదా, ఎవరికి ఆడ ఇష్టం వస్తే ఆడ పెట్టేస్తారు వెహికల్స్. చూడండి అందరికీ అర్జెంట్, దూరిపోతారు. ఇంత విశాలంగా రోడ్లో ఉన్నా కూడా ట్రాఫిక్ చేస్తున్నారంటే దీన్ని ఏమన్నా. మెజెస్టిక్ ఈ సైడ్ వచ్చాము మేము, అంటే అది కొరియర్ ఆఫీస్ ఉంటుంది కదా రైల్వే. స్ట్రేట్ పోతే శివాజీనగర్ కాదు, అల్జారా మందికి పోతాం కదా. అది ఏమో అల్జారా ఐడియా లేదు నాకు, ఇప్పుడు నైట్ టైమే పోయాను నేను. అది అర్థమైంది నాకు. ఇంత ఓల్డ్ బిల్డింగ్స్ చూడు, బ్రిటిషర్స్ కట్టిన బిల్డింగ్స్ చూడు ఇవన్నీ, రైల్వే బిల్డింగ్స్. అదే రైల్వే పార్సల్ ఆఫీస్ ఇది. ముందర మెజెస్టిక్ బస్ స్టాండ్. ఇక్కడ లెఫ్ట్ ముందర ఆంధ్ర బస్ స్టాండ్. అదే లెఫ్టే కదా మెజెస్టిక్ ఆంధ్ర బస్ స్టాండ్. ట్రాఫిక్లో తోలాలంటే 2 కాళ్ళు తందూరు అవుతూ ఉంటాయి. వస్తాను నీకు విడిగాలి. నిన్ననైతే మిస్ అయిపోయినాను, ఇంకా వాడిని డెస్టినేషన్లో కలవాల్సిందే. 400 meters తొందరలో. ఇంకోటి ఏమంటే తొందరలోనే హెల్పింగ్ వీడియోస్ కూడా వస్తాయి, ఫుడ్ వీడియోస్. చెప్పాలంటే మానిటైజేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఛానల్కి, కాకపోతే పేమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. పేమెంట్ పడితే మీరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డిఫెండర్ ఇది కొనేద్దామా? ఇంతవరకు ఆ బండిలో ఎక్కింలేదు నేను, కొనేద్దామని కలలు కంటాను. 2 డోర్ కదా, 3 డోర్ అంటే చిన్నది వస్తుంది. అది ప్రాపర్ ఆఫ్ రోడర్. అది కాంపాక్ట్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ హారిజాంటల్గా ఎక్కేస్తుంది, వర్టికల్గా ఇట్లా పైకి. మళ్ళీ ఒక యూట్యూబ్ వీడియో చూసాను రీసెంట్గా. కార్కి రేంజ్ రోవర్కి ఏం చేసినాడంటే డిఫెండర్కి తాడు కట్టాడు. అది టగా పార్ చేస్తారు కదా, తాడు కట్టి లాగుతున్నాడు. డిఫెండర్ ఊరికి ప్రెజర్ కూడా లేదు. అది ఎట్లా ఉందంటే చిన్నపిల్లని పెద్దలు లాక్కొని పోయినట్లు ఉంది. అది తెలుసా నీకు? సుజుకి అఫీషియల్ లోగో అది. అంటే ప్రతి క్యాప్కి అలా వేసేస్తారు వింగ్స్. చూడు కావాలంటే క్యాప్స్ అన్నిటికీ అలాగే ఉంటుంది. అది బెంట్లీ కార్కి ఇలా వస్తాయి వింగ్ సైడ్కి, బి అని వచ్చి ఆ సింబల్ అది ఎస్కి పెట్టేస్తారు.
లెఫ్ట్ సైడ్ 6th గేర్. రైట్ వచ్చేసి పోలీసులు కూడా ఉన్నారు దాని ముందర. ఈవెంట్ జరుగుతుందనే పోలీసు లేదు ఎప్పుడు ఉంటారు ఎక్కువ. అవును ఏదో నోటీస్ చేసినట్లున్నారు. అవునా ఇక్కడ ఈవెంట్ ఎక్కువనే జరుగుతుంది. సో మోటో బ్లాగర్స్ అందరు వచ్చేసారా? మీ అన్నకు ఫోన్ చెయ్యి. Audi, rarest Audi R8 in India. स्काईलाइन GT आ रही है? नहीं भाई, हम भी उन्हें बनाया है स्काईलाइन GT. ये एमवी मैन की है गाड़ी. पहले अकॉर्ड है 100%. अकॉर्ड है 100% अकॉर्ड. लिख को दे दो अकॉर्ड. ये फुल्ली मॉडिफाइड. ఇది అకార్డే 100% अकॉर्ड. एमवी मेन्स मेड्यूसा. మనం రివీల్ చేసేద్దామా? ముందు guys, this is Accord guys. They are thinking that we will get a surprise, but this is not surprise for us. We are 100% sure this is Accord. టాప్ అంటే అది ఆడి R8. సూపర్ బైక్. ఏం చైన్లు ఇంట్రూడర్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని సూపర్ ఇంట్రూడర్ అని పిలుచుకోవచ్చు. సూపర్ ఇంట్రూడర్. ఇదేమనుకుంటారు పక్కా. ఇది S1000 XR. ఇప్పుడు చూస్తావా టేబుల్ బుక్ करना.
ఫస్ట్ వర్షన్. Check. Okay, boys and girls, ఇంట్లో మర్చిపోయాడు చూడండి ఎంత ఇబ్బంది పడతాను. every man, నన్ను ట్రోల్ చేస్తున్నాడు, Lobo, నల్లద్దాలు వేసుకున్నాడు చూడని చెప్పి నేను ట్రోల్ చేస్తాను. నీకు ఈ స్టాండ్ మర్చిపోయినా కరెక్ట్. అది హోండా అకార్డ్. అది ఇంకోటి చూపిస్తాను ఇది మస్టాంగ్ కూడా ఉంది. ఏమవుతుందంటే ఇక్కడ ఏం మాట్లాడలేకపోతాను. సీజన్ ఏమంటే ఇక్కడ సౌండ్ ఎక్కువ ఉంది, వెహికల్స్ చూడండి. ఇది కూడా నాకు తెలిసి మీకు వినపడదు. సినిమాటిక్గా వేస్తాను, మీరు ఎంజాయ్ చేయండి చూసి. రాజుని వెతుకుదాం. టైర్ సైజ్ చూడండి ఒకసారి. దీని ఎగ్జాస్ట్ చూడు ఆడుందో. రాకెట్ ఇది, ఎగ్జాస్ట్ కాదు. ఉంటే బైక్ కార్స్ అన్ని రిలీజ్ చేసేసారు. ఈవెంట్ అయితే థియేటర్కి అయితే వచ్చింది. మ్యాక్సిమం అంటే బైక్ కార్స్ రిలీజ్ చేస్తారు, అది కూడా చూపిస్తాను నేను వీడియోలో వేస్తాను. అది కూడా రిలీజ్ చేసిందంటే హోండా అకార్డ్ okay, sound ready. కాకపోతే స్పాట్ లైట్ అది మస్టాంగ్ అనేది. Ricky, రెండోసారి ఇది అని చెప్తాను ఇది వీడియో అయితే
మనం అయితే ఎండ్ చేయాలి కదా, మనం పోవాలా మళ్ళీ బ్యాక్. అంతే. మీరు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ వీడియో చూసి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, రీల్స్ వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. అయ్యో వీడిని ఫాలో చేసేసామే అని ఫీల్ కావద్దండి, మంచి కంటెంటే వేస్తాను. చేయాలా వద్దా ఫాలో వీడియో అంటే స్టార్టింగ్లో ఫాలోవర్స్ తక్కువనే ఉంటాయి ఎవరికైనా, ఏం కాదు. నీకు ఎంతమంది ఉన్నారు? 500 అంతే. మీరు ఫాలో చేస్తేనే పెరిగేది. 340. బాయ్.